మీ విలేజ్ గురించి ఒక గొప్ప మాట చెప్తా. నేను 6 ఏళ్ల నుండి కష్టపడ్డా యూట్యూబ్ ఛానల్ పెట్టి, కానీ నా ఎవ్వరి వాడల పాట ఈ ఊర్లో షూట్ చేసిన 67 మిలియన్లు పోయింది. ఒక్కసారి చప్పట్లు కొట్టు. ఈ ఊరికి అంత గొప్పదనం ఉంది. నేను చాలా కష్టపడ్డా, కానీ ఈ ఊర్లో నేను ఎవరి వాడల పాట అని షూట్ చేసిన ఈ రోజు ఆ పాట నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. ఈ పోచంపల్లికి వచ్చిన ప్రోగ్రామ్ ఎవరిచ్చిన అమ్మ లైఫ్ టర్న్ అవుతుంది. కిస్మత్ కు లైన్ సార్ ముచ్చట్లేదు. మా వాళ్ళు అందరూ ఆశీర్వాదం మీకు ఉంటది. కొంచెం మీరు కూడా ఇంకో కొంచెం జోష్ పెంచండి. సరే, ఈ పాట సార్ కోసం ఈ పాట పాడుతాం. ఇక్కడ పాడదామా? అరే చప్పట్లు కొట్టురు కదా ఇప్పుడన్నా జోష్గా అందరూ. ఎవరి వాడల్లా కెళ్ళినవే బామ, ఎవరి వాడల్లా కెళ్ళినవే బామ, ఎవరి వాడల్లా కెళ్ళినవే బామ, ఎవరి వాడల్లా కెళ్ళినవే బామ. రోడ్ల పట్టు కోసి రోగల్ల కచ్చబెట్టి చాటాల సరగబెట్టి మోటాల కూడబెట్టి ఎల్లేడ జాడల్లా కెళ్ళినరో నేను, ఎల్లేడ జాడల్లా కెళ్ళినరో నేను, ఎల్లేడ జాడల్లా కెళ్ళినరో నేను, ఎల్లేడ జాడల్లా కెళ్ళినరో నేను. మన వెంకటేష్ అన్న కోసం పాట పాడుకుందామా? వినిపిస్తలే? చప్పట్లు చప్పట్లు ఒక్కసారి. దగుడు ముతాలాడు తావు దగుడొల్ల దానమ్మ, దగుడు ముతాలాడు తావు దగుడొల్ల దానమ్మ, దగుడు ముతాలాడు తావు దగుడొల్ల దానమ్మ, దగుడు ముతాలాడు తావు దగుడొల్ల దానమ్మ. ధనమున్నా ధాన్యమున్నా ఇది జోష్ కోసం ప్రోగ్రామ్ పెట్టిరు లాస్ట్ నైట్. ఇది రేపు తెల్లారితే అంతా జాతర అయిపోతుంది కదా. మనందరి కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్ మనం స్పందించాలి కదా. ఇష్టం వచ్చినప్పుడేమో మంచిగా నచ్చిందని సపోర్ట్లు కొట్టండి, లేదా మీకు నచ్చిన పాట వల్ల చెప్పండి, వాళ్ళు పాడడానికి సిద్ధం. అవునా కాదా? పిల్లలు ముందు డాన్స్ చేయొచ్చు, ఆడేవాళ్ళు ఆడొచ్చు, మీకు కావాల్సిన పాటలు పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు నచ్చిందైనా చెప్పండి, వారు ఆడిన దానికైనా మీరు స్పందించండి. కొంచెం పిల్లలకు సపోర్ట్ కొట్టగలుగుతారు. ఒకసారి చూపిద్దామా? అరే గట్టిగా రామ్మా.